హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో టెంపరేచర్ అండ్ హీట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ చూద్దాం. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. వాట్ కాజెస్ వాటర్ పైప్స్ బర్స్ట్ ఎట్ ఫ్రీజింగ్ టెంపరేచర్? ఘనీభవన ఉష్ణోగ్రత వద్ద నీటి పైపులు పగిలిపోవడానికి కారణం ఏంటి? మీరు ఈ డయాగ్రామ్ని గమనించినట్లయితే కొన్ని దేశాల్లో ఆర్ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది. అలాంటి దగ్గర వాటర్ అనేది వెరీ లో టెంపరేచర్ రీచ్ అవుతుంది. ఎందుకు? మంచు వల్ల వెరీ లో టెంపరేచర్ రీచ్ అవుతుంది. ఈ పైపుల్లో కొన్నిసార్లు బ్రేకేజెస్ అనేవి ఏర్పడతాయి. పైప్స్ బర్స్ట్ అంటే పేలిపోవడం, అంటే పైపులు పేలి అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది? వాట్ కాజెస్ దిస్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్స్పాన్షన్, కన్స్ట్రక్షన్, హ్యూమిడిఫికేషన్, ప్రిజర్వేషన్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటర్కి ఉన్న ఒక అనామలస్ ప్రాపర్టీ ఏంది అంటే, ఏ సబ్స్టెన్స్ అయినా సరే దాన్ని కూల్ చేస్తే దాని యొక్క డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గడం అంటే ఇలాగ ఎంత సైజు ఉందనుకోండి, కూల్ చేసే కొద్దీ దాని సైజు తగ్గుతూ పోతుంది, అది ఆక్రమించే ప్లేస్ అనేది తగ్గుతూ పోతుంది. కానీ వాటరు దాన్ని కూల్ చేసే కొద్దీ దాని డెన్సిటీ తగ్గుతుంది ఫస్ట్ నార్మల్గానే, కానీ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దాని డెన్సిటీ అనేది రివర్స్ అవుతుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరగానే వాటర్ డెన్సిటీ రివర్స్ అవుతుంది. ఎందుకు? వాటర్ లోపల H2O ఉంటుంది. ఈ H2O అనేది 4 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవ్వగానే రిమైనింగ్ H2O మాలిక్యూల్స్తో హైడ్రోజన్ బాండింగ్ ఏర్పాటు చేస్తుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. దానివల్ల ఇంతకుముందు గందరగోళంగా మిక్స్ అయిపోయి ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఇప్పుడు ఆర్డర్డ్ స్ట్రక్చర్లో ఇలాగా వస్తాయి. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత ఆర్డర్డ్ స్ట్రక్చర్లో రావడం మొదలు పెడతాయి. ఇలాగ అన్ని బ్లాక్స్గా రావడం మొదలు పెట్టడం వల్ల మనం టెంపరేచర్ ఇంకా తగ్గిస్తే అవి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది, అంటే ఎక్స్పాండ్ అయినట్లు ఏర్పడుతుంది అనమాట దాని స్ట్రక్చర్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఈ వాటర్ లోపల ఉన్న వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కానీ దానికి వేరే ప్లేస్ లేదు. పైప్ కానీ నిండుగా ఉంది అంటే దానికి ఎటువైపు వెళ్ళడానికి ప్లేస్ లేదు అంటే ఇంకా దానికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంది? దాని చుట్టూ ఉన్న పైప్ మీద ఆ వాటర్ అనేది ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఇది ఎక్స్పాన్షన్. వాటర్ ఎక్స్పాండ్ అయ్యి ప్రెషర్ వల్ల చాలా డేంజర్ అనమాట. ప్రెషర్ అనేది మనం ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఫుల్గా నింపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు ఏమవుతాయంటే వాటర్ బాటిల్స్ పేలిపోతే క్రాక్ వచ్చేస్తాయి. ఇలా రాకూడదు అంటే కొంచెం మనం స్పేస్ అనేది ఖచ్చితంగా వాటర్కి ఉంచాలి. వాటర్ ఎవాపరేట్స్. నీరు ఎప్పుడు ఆవిరైపోతుంది? నీరు ఎప్పుడు ఆవిరైపోతుంది? జనరల్గా ఒక చిన్న మిస్టేక్ చేసే అవకాశం ఉంది. వాటరు మనము ఇది ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెడతాం, వాటర్ టెంపరేచర్ పెంచుతాం. వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎక్కడ? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత వాటర్ అనేది బాయిల్ అవుతుంది, అంటే లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. ఎవాపరేషన్ అంటే డెఫినేషన్ తెలియకపోతే మనం ఏం చేస్తామంటే బాయిలింగ్ పాయింట్ దగ్గర అది వేపర్ అయిపోతుంది కాబట్టి ఎట్ ద బాయిలింగ్ పాయింట్ అని ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. కానీ బాయిలింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవాపరేషన్ ఈజ్ డిఫరెంట్. రెండు వేరు ఫినామినన్. బాయిలింగ్ అనేది బల్క్ ఫినామినన్, ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినన్. ఆర్ ఈ జిఫ్లో చూడండి, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఒక ఆకు మీద ఉంది. ఇది ఏ టెంపరేచర్లో ఉంటుంది? నార్మల్గా న్యాచురల్ మన సరౌండింగ్స్లో అన్ని రకాల టెంపరేచర్లు ఉంటాయి. కూల్గా ఉండొచ్చు, హీట్గా ఉండొచ్చు, మీడియం హీట్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవ్వదు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయితే అసలు మనం బతకలేం. మ్యాక్సిమం 40 ఉంటుంది ఎండాకాలంలో అయినా సరే. కానీ ఈ వాటర్ మాలిక్యూల్ అక్కడి నుంచి చిన్నదిగా మారిపోతుంది. అంటే ఏంటంటే ఈ వాటర్ మాలిక్యూల్ మీద, అంటే ఈ వాటర్ డ్రాప్లెట్ లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఒక్కొక్కటి సర్ఫేస్ మీదకి ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి. కన్వెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎయిర్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఏం చేస్తుంది? దాంతోపాటు ఈ వాటర్ మాలిక్యూల్స్ పట్టుకొని వెళ్ళిపోద్ది. దీన్నే ఎవాపరేషన్ అంటాం. ఫస్ట్ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, దాని తర్వాత నెక్స్ట్ లేయర్. దీనికి టెంపరేచర్తో సంబంధం లేదు, ఎలా అయినా సరే ఎవాపరేషన్ జరిగిపోద్ది. కానీ టెంపరేచర్ ఎక్కువ ఉంటే కొంచెం స్పీడ్గా జరుగుతుంది, టెంపరేచర్ తక్కువ ఉంటే కొంచెం స్లోగా జరుగుతుంది. అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ మారుతుంది, కానీ ఎవాపరేషన్ అయితే పక్కా. కాబట్టి ఎట్ ఆల్ టెంపరేచర్ వాటర్ ఎవాపరేషన్ జరుగుతుంది. వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతుంది అని అడిగితే ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అప్పుడు వేరే ఆప్షన్ పెడతాము, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఎట్ ఆల్ టెంపరేచర్స్ అనే ఆన్సర్ మనం పెట్టాలి. The water kept in an
ఎర్తన్ పాట్ రిమైన్స్ కూల్ ఈవెన్ ఇన్ సమ్మర్. మనం కుండలో నీళ్లు స్టోర్ చేసుకుంటాం. మట్టి కుండలో ఉంచిన నీరు వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. మనం ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పెట్టామనుకోండి, ఎండాకాలం అనుకోండి, వాటర్ అని హీట్ అయిపోతాయి. కానీ కుండలో నీళ్లు మనం కుండను తాగగానే చల్లగా అనిపిస్తుంది కదా. కుండలో నీళ్లు కూడా చల్లగా ఉంటాయి. ఎందుకు? కుండకున్న ప్రాపర్టీ ఏంటి అంటే, ఇప్పుడు కుండను దేంతో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు. ఈ మట్టికి హోల్స్ ఉంటాయి, పోర్స్ అనేవి ఉంటాయి. మనము లోపల వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ అనేది కుండ లోపల హోల్స్ ఉన్నాయి కదా, చాలా మైక్రోస్కోపిక్ హోల్స్, చిన్న చిన్న హోల్స్ అనమాట. ఈ హోల్స్ ద్వారా కొంచెం 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 అంటే చిన్న చిన్న డ్రాప్స్ మన కళ్ళకి కనపడదు, కానీ తేమ అనేది మనకు అర్థమవుతుంది. మీరు కానీ కుండను తాకారంటే తేమ అర్థమవుతుంది. ఆ తేమ రూపంలో బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి ఈ వాటర్ అనేది తగులుతుంది. ఎప్పుడైతే వాటర్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి తగులుతుందో అప్పుడు ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే ఇట్లా ఉన్నప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ జరగాలి అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఆ కుండ మీద ఉన్న హీట్ని పీల్చుకొని ఎగిరిపోతాయి. ఎవాపరేషన్ అనేది ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే ఈ వాటర్ మాలిక్యూల్స్ కుండ మీద నుంచి ఎగిరిపోతాయో దాని మీద ఉన్న ఎనర్జీని పీల్చుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న కుండలో ఉన్న థర్మల్ ఎనర్జీ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా కుండ లోపల వాటర్ అనేది కూల్ అవుతుంది. ఆన్సర్ ఎవాపరేషన్. వాట్ ఈస్ ద టెంపరేచర్ వెన్ ఎ సాలిడ్ ఆబ్జెక్ట్ మెల్ట్స్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే నార్మల్ మన ఎన్విరాన్మెంటల్ ప్రెషర్. ఇక్కడ ఏమైంది? సాలిడ్ ఆబ్జెక్ట్ ఏమైంది? మెల్ట్ అయింది. సాలిడ్ ఆబ్జెక్ట్ మెల్ట్ అయింది. దేనిగా? మెల్టింగ్ అంటే ఏంది? సాలిడ్ మెల్టెడ్ అంటే ఏంగా మారుతుంది? టు బికమ్ ఏ లిక్విడ్. ఈ టెంపరేచర్ని ఏమంటారు? మెల్ట్ అయితే ఏమంటారు? మెల్టింగ్ పాయింట్ అంటారు. అది ఆబ్వియస్సే కదా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయితే ఆన్సర్ ఏంటి? మెల్టింగ్ పాయింట్. లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయితే ఆన్సర్ ఏంటి? ఫ్రీజింగ్ పాయింట్. లిక్విడ్ నుంచి గ్యాస్గా కన్వర్ట్ అయితే వేపరైజేషన్. గ్యాస్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయితే కండెన్సేషన్. డైరెక్ట్గా సాలిడ్ నుంచి వేపర్గా కన్వర్ట్ అయితే సబ్లిమేషన్. ఇలాగా డిఫరెంట్ ఫేస్ చేంజెస్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలా ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ అడిగాడు. టెంపరేచర్ అడిగితే మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఇలాగ ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ హీట్ అని అడిగితే అప్పుడు మనం లేటెంట్ హీట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. లేటెంట్ హీట్ అంటే నథింగ్ బట్ ఏంది? ఒక సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది, ఐస్ కరిగింది. ఐస్ కరిగినప్పుడు సేమ్ టెంపరేచర్ దగ్గర ఐస్ నుంచి వాటర్గా మారుతుంది. ఇలా జరగాలి అంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఫేజ్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక సబ్స్టెన్స్ అబ్జర్వ్ చేసుకునే హీట్ని ఏమంటారంటే లేటెంట్ హీట్ అంటారు. ఓకేనా? హీట్ గురించి అడిగితే స్టేట్ చేంజ్ అయ్యేటప్పుడు మనం లేటెంట్ హీట్కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టాలి. టెంపరేచర్ అడిగితే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలాగా ఆప్షన్స్ పెట్టాలి. హీట్ ట్రాన్స్ఫర్ టు ఎనీ సిస్టమ్ ఈజ్ మెషర్డ్ ఇన్. హీట్ ట్రాన్స్ఫర్, హీట్ అంటే నథింగ్ బట్ థర్మల్ ఎనర్జీ. అంటే ఒక సబ్స్టెన్స్కి లో థర్మల్ ఎనర్జీ ఉందనుకుందాం, ఇంకొక సబ్స్టెన్స్కి హై థర్మల్ ఎనర్జీ ఉందనుకుందాం. ఏంది? లో థర్మల్ ఎనర్జీ, హై థర్మల్ ఎనర్జీ. ఏమవుతుంది? హై థర్మల్ ఎనర్జీ ఉన్న సబ్స్టెన్స్ నుంచి లో థర్మల్ ఎనర్జీ ఉన్న సబ్స్టెన్స్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. కాబట్టి ఎనర్జీకి యూనిట్ ఏంటి? జౌల్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇక్కడ మనం కండక్షన్ అనే హీట్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ చూస్తాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ మంట పెట్టాడు ప్యాన్ కింద. పెట్టిన తర్వాత ఇక్కడ మాలిక్యూల్స్ అన్నీ వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అవ్వడం అంటే వీటికి ఎనర్జీ వస్తాయి. ఎనర్జీ వస్తే ఎవడు గమ్ముకుంటాడు? వైబ్రేట్ అవుతూ ఉంటాడు. ఎవడైనా సరే, మనిషి అయినా సరే, మాలిక్యూల్స్ అయినా సరే. ఇప్పుడు ఇవి వైబ్రేట్ అయ్యి నెక్స్ట్ వీటి ఎనర్జీని, ఇప్పుడు ఒకడికి బాగా ఎనర్జీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? పక్కన వాళ్ళని కదిలిస్తాడా లేదా? అలాగే మాలిక్యూల్స్ కూడా వాటి పక్కన ఉండే మాలిక్యూల్స్ని కదిలిస్తాయి. ఇలాగా ఎనర్జీని అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతాయి. దాని పక్కన ఉన్న మాలిక్యూల్కి, పక్కన ఉన్న మాలిక్యూల్కి, పక్కన ఉన్న మాలిక్యూల్కి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే కండక్షన్ అంటారు. అంటే ఇక్కడ ప్యాన్ చెయ్యి ఎందుకు కాలుతుందంటే కండక్షన్ వల్ల కాలుతుంది. ఇలా కాకుండా ఈ మాలిక్యూల్స్ని మనం బయటికి నెట్టేసాం అనుకోండి. ఇప్పుడు క్లాస్లో ఒకడు అల్లరి చేస్తున్నాడు స్టూడెంట్, టీచర్ ఏం చేశాడు? వాడిని బయటికి తరివేశాడు. వీడేం చేస్తాడు? పక్క క్లాస్లోకి వెళ్ళి గోల్ చేస్తాడు. దీన్ని ఏమంటారంటే కన్వెక్షన్ అంటారు. అంటే మాలిక్యూల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కన్వెక్షన్ ఆర్ అంటే వేవ్స్ ద్వారా కానీ, అంటే ఎయిర్ ద్వారా కానీ, లేదా లిక్విడ్ ఫ్లో ద్వారా కానీ మూవ్ అవుతూ పక్కన వాటికి ఎనర్జీ ఇచ్చుకుంటూ పోతే దీన్ని ఏమంటారంటే కన్వెక్షన్ అంటారు. కండక్షన్ అంటే ఆల్రెడీ వాటికి ఆనుకొని ఉన్న వాటిని కదిలిస్తే కండక్షన్. అలా కాకుండా దూరంగా ఉన్న వాటిని ఎయిర్ ఫ్లో ఆర్ లిక్విడ్ ఫ్లో ద్వారా వాటికి థర్మల్ ఎనర్జీని సప్లై చేస్తే దాన్ని కన్వెక్షన్ అంటాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే రేడియేషన్. ఈ రేడియేషన్ అంటే ఏంటంటే అసలు దీంట్లో కాంటాక్ట్ అనేది
ఉండదు. జస్ట్ ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది వేవ్స్ని రిలీజ్ చేసేస్తుంది. అంటే వేవ్స్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ ఫోటాన్ ఎనర్జీ కానీ లేదా గామా రేస్ కానీ ఇట్లాగా ఆ సబ్స్టెన్స్ బ్రేక్ అయిపోయి ఎనర్జీని డైరెక్ట్గా వితౌట్ ఎనీ మీడియం రిలీజ్ చేసేస్తుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్, ఈ 3 కాన్సెప్ట్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్గా జరుగుతుంది.